ఇక కుల వృత్తిలోనే ఎన్నో అద్భుతాలను సృష్టించాడు ఆ స్వర్ణకారుడు. కంటికి కూడా సరిగా కనిపించని అతి చిన్న వస్తువులను తయారు చేసిన తన కళాత్మక హృదయాన్ని చాటుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అతి చిన్న క్రిస్మస్ ట్రీని తయారు చేశాడు. ఇంతకీ దీని పొడవెంతో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తూర్పుగోదావరికి వెళ్దాం పదండి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకి చెందిన బ్రహ్మాజీ స్వర్ణకారుడు. సూక్ష్మ వస్తువులు తయారు చేయడంలో దిట్ట. గతంలో మేడే సందర్భంగా కార్మిక స్తూపాన్ని, శివరాత్రికి అతి చిన్న శివాలయాన్ని తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రహ్మాజీ. క్రిస్మస్ సందర్భంగా ఈసారి క్రిస్మస్ ట్రీ రూపొందించాడు. ఇంతకీ దీని సైజ్ ఎంతో తెలుసా? వంటల్లో ఉపయోగించే లవంగమంతా 250 మిల్లీగ్రాముల వెండితో తయారు చేశారు దీన్ని. బియ్యం గింజ పరిమాణంలో కొవ్వొత్తులు తయారు చేసి ట్రీని అలంకరించాడు. నాకు 15 రోజులు సమయం పట్టింది. దానికి బరువు వచ్చి 250 మిల్లీగ్రాములు వెండి ఉపయోగించాను. బియ్యపు గింజ పరిమాణంలో క్యాండిల్స్ తయారు చేశాను. మన రియల్ క్యాండిల్ లాగా అవి కూడా వెలుగుతాయి. దాని వెలిగే టైం వచ్చి 15 సెకండ్స్ వెలుగుతూ ఉంటాయి. క్రిస్మస్ ట్రీ కింద స్టార్ పెట్టాను. స్టార్ అంటే మన యేసు ప్రభు పుట్టినందుకు సందర్భంగా దాన్ని క్రైస్తవ సోదరులందరూ దాని అతి పవిత్రమైనదిగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. క్రిస్మస్ ట్రీకి మరింత అందాన్ని తెచ్చిన కొవ్వొత్తులు 15 సెకండ్ల పాటు వెలగటం మరో విశేషం. ఈ అపురూప కళాఖండం తయారీకి దాదాపు 15 రోజులు పట్టింది. సాక్షి న్యూస్, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా.